Excella Education Study in USA assured scholarship. Contact 9881 హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ అను చౌదరి, ఆయుర్వేద్ అండ్ ఫ్యామిలీ కోచ్. సో ఈరోజు మనం చాలామంది ఏంటంటే ఫ్యామిలీస్ బాధపడుతూ ఉంటారు పిల్లలు లేకుండా. సో పిల్లలు లేరని చెప్పి కొంచెం డిప్రెషన్స్లోకి వెళ్ళడం అలా బాధపడుతూ ఉంటారు. సో ఫస్ట్ పిల్లలు కలగాలంటే అండ్ మగవాళ్ళు చూసుకుంటే స్పెర్మ్ కౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ లేడీస్లో కూడా ఎగ్ నెంబరింగ్ కానీ ఎగ్ సైజ్ కానీ కరెక్ట్గా ఉండాలి. సో ఈ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు అండ్ లేడీస్కి గర్భసంచి కరెక్ట్గా ఉంటే పిల్లలు అనేది ఆటోమేటిక్గా కలుగుతారు. సో అసలు ఫస్ట్ మనం మగవాళ్ళు చూసుకుంటే చాలామంది ఏంటంటే మగవారిలోనే లోపం అది అని అంటారు. లేదండి, కొన్ని కేసెస్లో అలా ఉంటుంది, కొన్ని కేసెస్లో లేడీస్లో ఉంటుంది. ఫస్ట్ అసలు మగవాళ్ళు చూసుకుంటే అసలు ఈ స్పెర్మ్ కౌంట్ని ఎలా పెంచుకోవాలి, అసలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని చెప్పి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఏంటంటే చాలామంది మగవారిని చూసుకుంటే కొంతమందికి వేడి అనేది శరీరంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఏంటంటే ఎప్పుడైతే శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుందో ఆ రిలీజ్ అయ్యే స్పర్మ్ ఏంటంటే కొంత చనిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే రిలీజ్ అయ్యే స్పర్మ్ ఏదైతే ఉందో అది అన్హెల్దీగా ఉంటుంది. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటూ ఉండాలి. అండ్ స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ కనుక ఉంటే సో వాటిని అవాయిడ్ చేయడానికి చాలా వరకు ట్రై చేయాలి. ఏంటంటే స్మోకింగ్ డ్రింకింగ్ ఉన్న వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. అండ్ వీళ్ళు కావాలంటే ఈ డ్రింక్ ప్లేస్లో వీళ్ళు ఈత కళ్ళు ఉంటుంది కదా, అది చాలా శ్రేష్టమైనది. చెట్టు నుంచి తీసిన ఈత కళ్ళు ఇలాంటివి తాగితే ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ వీళ్ళకి కొంచెం ఇది ప్రోటీన్ ఫుడ్ కూడా ఈ ఈత కళ్ళు అండ్ ఇలాంటివి తీసుకోవాలి. ఫుడ్ విషయానికి వస్తే వీళ్ళు ఆకుకూరలతో వండిన పప్పులు ఇలాంటివి తింటే చాలా మంచిది. అండ్ నువ్వుల పట్టీలు, పల్లి పట్టీలు ఇలాంటివి కూడా తీసుకోవాలి. అండ్ వీళ్ళు తినే ఆహారంలో రెగ్యులర్గా పెరుగు అండ్ నెయ్యి ఈ రెండు కనుక వాడుతూ ఉంటే స్పెర్మ్ అనేది కొంచెం స్పెర్మ్ కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళకి రిలీజ్ అయ్యే స్పెర్మ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇవి మెయిన్ రీజన్స్ ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి. అదే మనం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిని చూసుకుంటే వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు పొలానికి వెళ్ళారనుకోండి, ఆ పొలాల్లో వీళ్ళు కెమికల్స్ పెస్టిసైడ్స్ అవి ఉంటాయి కదా, అవి స్ప్రే చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలి అని అంటే చేతులకి గ్లౌజెస్ అండ్ ముక్కుకి మొహానికి మాస్కులు ఇలాంటివి పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా వీళ్ళు టోటల్ బాడీ కూడా కవర్తో కవరప్ చేసుకుంటే చాలా మంచిది. ఏంటంటే మన శరీరం పైన సూక్ష్మరంధ్రాలు అని ఉంటాయి, వాటి ద్వారా కూడా ఈ కెమికల్స్ అనేవి మన బాడీలోకి పోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి కొంచెం వీళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్టయితే వీళ్ళు ఆ పెస్టిసైడ్స్ అలాంటివి స్ప్రే చేసినప్పుడు వీళ్ళకి ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా అటాక్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్ వీళ్ళకి తెలియకుండా ఆ కెమికల్ కానీ ఏదైతే ఉంటాయో ఆ పొలాలకి స్ప్రే చేసేవి అవి చేతులకి అండ్ కొంతమందికి ఏంటంటే గోర్ల ద్వారా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు స్ప్రే చేసే ఆ ట్యాంక్స్ అవి ఉంటాయి కదా, అవి మూతలు తిప్పినప్పుడు వాటికి కూడా కొంత ఉంటుంది. వీళ్ళు ఏంటంటే అవి కొంచెం చక్కగా సోప్తో హ్యాండ్స్ని క్లీన్ చేసేసుకోవడం అండ్ వీళ్ళు స్ప్రే చేసి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే వీళ్ళు కొంచెం నిమ్మరసం అలాంటివి తీసుకుంటే కొంచెం వీళ్ళకి బాడీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఏదన్నా కొంచెం కెమికల్ స్టమక్లోకి పోయినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు, అది మోషన్ రూపంలో వెళ్ళిపోతుంది. సో ఇదండి, ఎప్పుడైతే ఈ స్పెర్మ్ కౌంట్ పెరగాలి అని అనుకుంటారో కొంతమంది ఏంటంటే బాగా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో మనకి బాడీ అనేది కొంచెం దెబ్బతింటుంది. స్ట్రెస్ లెవెల్స్ అనేవి మనకి కంట్రోల్లో ఉండాలి. అండ్ ఫుడ్ కూడా కొంతమంది రెగ్యులర్గా నాన్ వెజ్ తింటూ ఉంటారు. నాన్ వెజ్ తినాలండి, బట్ కానీ లిమిటెడ్గా తినాలి. ఎక్కువగా తినటం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ వీళ్ళు మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే కొంతమందికి శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే వీళ్ళ ఆరోగ్యం గురించి కూడా చూసుకోకుండా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. సో శరీరానికి అనేది కొంత సమయం రెస్ట్ అనేది ఇవ్వాలి. శరీరానికి ఎప్పుడైతే మనం రెస్ట్ ఇస్తామో అప్పుడు మన శరీరంలో జీవక్రియలన్నీ కూడా కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండేవాళ్ళు మ్యాక్సిమం స్మోకింగ్ డ్రింకింగ్ అవాయిడ్ చేసి అదే న్యాచురల్గా దొరికే ఫుడ్ తీసుకుంటే వీళ్ళకి ఆటోమేటిక్గా ఈ స్పెర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా కొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి కూడా కొంతమందికి ఈ స్పెర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఏంటంటే వీళ్ళు డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువ టైం కూర్చొనే ఉంటారు. అలా కూర్చొని ఉండటం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకి ఆ ఏరియా మొత్తం బాగా
హీట్ అవుతూ ఉంటుంది. సో హీట్ అయినప్పుడు ఏంటంటే వచ్చే స్పెర్మ్ ఏంటంటే అది ఈ అన్హెల్తీగా అండ్ కొంతేమో చనిపోతూ వస్తుంది ఆ స్పెర్మ్ అనేది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వీళ్ళ ఫీల్డ్ ఏదైనప్పటికీ కూడా కొంత ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్కి ఒకసారి వీళ్ళు వాకింగ్ అలాంటివి చేస్తూ ఉండాలి అండ్ వాష్రూమ్స్కి వెళ్తూ ఉండాలి. అదేవిధంగా చల్లటి నీళ్ళతో వీళ్ళు ఆ ప్లేస్ని వీళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. కొంచెం ఈ సమ్మర్ సీజన్లో చూసుకుంటే వీళ్ళు కొంచెం చల్లటి పదార్థాలు, లిక్విడ్ ఐటమ్స్ ఇలాంటివి తీసుకోవాలి. ఎక్కువగా ఏంటంటే కొంతమంది బయట పిజ్జాలు, బర్గర్లు అని చెప్పి ఎక్కువ జంక్ ఫుడ్కి అలవాటు పడుతూ ఉంటారు. సో ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే మన బాడీలో కెమికల్ అనేది ఎక్కువగా యాడ్ అయి ఉంటుంది. సో కెమికల్ యాడ్ అయినప్పుడు మన బాడీలో హార్మోన్స్ కానీ ఈ స్పెర్మ్ కౌంట్ కానీ అంతా కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఏదన్నా కావాలి అంటే ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా స్పెర్మ్ కౌంట్ అనేది ఈ రీజన్స్ వల్ల తగ్గుతుందండి. సో అలా కాకుండా స్ట్రెస్ తగ్గించుకొని నేను చెప్పిన ఈ ఆహార పదార్థాలు తీసుకొని కొంచెం మెడిటేషన్స్, వాకింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటే స్పెర్మ్ కౌంట్ అనేది న్యాచురల్గానే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి సమస్యతో ఎవరైనా బాధపడితే స్కూల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్, ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.